నమస్కారం సార్. నమస్తే. నేను ఫైనాన్షియల్ ప్లానర్ని. నేను మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమైనా అవగాహన ఉందా? మిమ్మల్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పడానికి వచ్చాను సార్. మేము మ్యూచువల్ ఫండ్స్లో ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయమయ్యా, మాకు తెలిసింది ఒకటే, భూములు కొనుక్కుంటాం, ఎప్పుడన్నా బంగారం కొంటాం, అంతే. మేము మ్యూచువల్ ఫండ్స్లో అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేయం. దాంట్లో మార్కెట్ రిస్క్ ఉందంటారు, స్టాక్ మార్కెట్ పడిపోతుంది అంటారు. అవన్నీ మాకు అవసరం లేదు. మాకు ఒక్కడే తెలుసు, భూములు కొనుడు అంతే. అది పెరిగినా పెరగపోయినా పర్లేదు, మాకు అదొక్కటే కావాలి. మాకు భూములు ఒక్కటే కొనాలి. మాకు 10 లక్షలు 20 లక్షలు జమ అయినా అంటే తీసుకుపోయి భూములు పెడతాం సార్. అది ప్రతి అవసరానికి ఆదుకోదు కదా సార్. మనం అవసరం ఉన్నప్పుడు అమ్ముకుందామంటే అమ్ముడు పోదు కదా సార్. మాకు తెలుసాయా, అమ్ముడు పోదని తెలుసు, అవసరానికి ఆదుకోద్దని కూడా తెలుసు. అయినా కానీ మేము భూములే కొంటాం. మీరు లిక్విడ్ అసెట్స్ అంటారు, ఇవి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు, లాంగ్ టర్మ్లో రిస్క్ కొంచెం లేదంటారు చెప్తారు. కానీ కరెక్టే కావచ్చు, మేము ఇన్వెస్ట్మెంట్ చేయం. మాకు తెలిసిందా లేదు ఒకటే, భూములు కొనుడు ఒక్కటే. అవసరానికి ఆదుకోదంటారు, కరెక్టే. అవసరానికి ఆదుకోకపోయినా మేము ముసలినప్పుడు అడుక్కొని ఉంటాం, కానీ మేము మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయం. మాకు పెద్దరికాలు కావాలయ్యా, పెద్దరికాలు. మాకు పెద్దరికానికి భూములు కొంటాం అంతే. అది అవసరం రాకపోయినా పర్లేదు, పెద్దరికాన్ని నిలబెట్టుకోవడానికైనా భూములు కొంటాం మేము అంతే. మాకు తెలిసిందల్లా ఒక్కటే, మా భూమిని కొంటే నలుగురు చూడాలి, మమ్మల్ని చూసి మెచ్చుకోవాలి. మా పెద్దరికానికి ఏం కొన్నారా భూములు, అరే ఆడ ఇల్లు కొన్నారా అట్లా చెప్పుకోవాలరా. నువ్వేంద్రాకి లిక్విడ్ అసెట్స్ అంటున్నావు, ఫోన్లో అకౌంట్లో ఉంటే ఎవడు చూస్తాడు? మాకు అవన్నీ వద్దు. మేము మస్తు సంపాదించిన కనబడాలి, కార్లలో తిరిగింది అందరికి కనబడాలి, షోకేజ్ గది గట్ల కావాలి. సరే, మీరు మొత్తం భూములు కొనుక్కుంటూ పోతే ఎలాగ సార్? అవసరానికి అవి ఆదుకోదు. మీకు రిటైర్మెంట్ ప్లానింగ్ లేకపోతే మొత్తం ఆస్తులు మొత్తం భూముల్లో పెడితే ఎలాగ సార్? మీకు రిటైర్మెంట్ వయసు అయిపోయిన తర్వాత రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు కదా సార్, మరి ఎలాగ? మరి తెలుసయ్యా, రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు. అయినా కానీ మేము 10 కోట్లు సంపాదించిన మా పొల్లగల దగ్గర చేయి చాచి బిచ్చం అడుక్కుంటాం. మాకు తెలిసింది కదే, మా తరతరాలు అదే చేసింది. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా అదే చేస్తున్నారు, మేము కూడా అదే చేస్తాం. ఇప్పుడు 4 ఎకరాలు ఉన్నాయి, అమ్మదే 1 కోటి రూపాయలు వస్తుంది, కానీ మేము అమ్మం. భూమి ఉంచుకుంటాం, చెప్పుకోవడానికి ఉండాలి అట్లా అంతే. మాకు పడపోయినా అవసరం లేదు. ఇంట్లోకు ఇప్పుడు అవసరానికి 100 రూపాయలు జేబులో లేకపోయినా పర్లేదు, మాకు మాత్రం భూముల జాగాలు ఉండాలి అంతే. మేము అమ్మం, దాన్ని ఉంచుకుంటాం. అది అవసరాన్ని ఆదుకుపోయినా పర్లేదు మాకు అంతే. మా తాతలేమో మా అమ్మాయికి ఇచ్చిర్రు, మా అమ్మాయి ఏమో మాకు ఇచ్చిర్రు, మేము మా కొడుకులకి ఇస్తాం అంతే. జీతగాళ్ళ లెక్క ఇట్లా ఉంటూనే ఉంటాం, ఇట్లా ఇస్తూనే ఉంటాం. భూముల జాగాలు కొంటూనే ఉంటాం. అది అవసరానికి ఆదుకుపోయినా పర్లేదు, ఎట్లయినా పర్లేదు. అయినా కానీ మేము భూముల జాగాలనే పెడతాం. అట్లాగా సార్. ఇప్పుడు మీకు అవసరానికి ఆదుకపోతే ఎందుకు సార్ ఆస్తులు ఇంత ఉండి కూడా? మీరు మంచిగా ఆస్తులు కూడబెడుతున్నారు బరాబరే, అవి అవసరానికి ఆదుకోకపోతే ఎట్లా సార్? నిజమేనయ్యా, మా ఆస్తులు అస్సలే అవసరానికి ఆదుకోదు, అది అందరికీ తెలుసు. కొత్త పెద్దరికానికి ఉంచుకుంటాం. నేను ఒక్కటేనా, ప్రతి ఒక్కరు భారతదేశంలో అసెట్ రిచ్ క్యాష్ పూర్గానే బతుకుతున్నారు. అంటే ఆస్తులు దండిగా ఉంటున్నాయి, కానీ ఆదాయం నిల్లు ఉంటుంది. చచ్చేటప్పుడు మొత్తం ముసలోళ్ళు అయ్యి చాలామంది పెన్షన్ మీద బతికి చచ్చిపోతున్నారు. మేము కూడా అట్లనే చచ్చిపోతాం, మా కొడుకులు కూడా అట్లనే చావాలి, వాళ్ళ పిల్లలు కూడా అట్లనే చావాలి. ఆస్తులు ఉండాలి కానీ దరిద్రంలో బతికి చావాలి, అట్లనే బతికి వస్తాం. మన దేశమే అట్లా ఉన్నది, మేము అట్లనే బతుకుతాం. మేము అవసరానికి ఆదుకునే ఆస్తుల్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేయం. మాకు పెద్దరికానికి కావాలి. పెద్దరికానికి అక్కడ ఉన్నదిరా ఎకరం భూమి, అక్కడ ఉన్నదిరా ఒక ప్లాటు రోడ్డు మీద చెప్పుకుంటే పెద్దరికానికి మీసం వెలేసి తొడగొట్టి చెప్పుకోవాలి. గసొంటి కావాలి మాకు. అవసరానికి ఆదుకునే అసలు అవసరం లేదు మాకు.
ముసలి అయిన తర్వాత ఆదుకుంటారు. ఇక్కడ బోర్ పెట్టి ఆస్తులు కూడా అవసరం లేదు మాకు. మీ పెన్షన్ మీద బతుకుతాం. మాకు ఇచ్చేది ఉన్నది గవర్నమెంట్ మస్తు ఇస్తుంది. మీకు నమస్కారం సార్. మీకు ఏం చెప్పలేం కానీ ఇక మీరు ఇష్టం ఉన్నట్టు చేసుకోర్రి. మీ భూమిలో కొనుర్రి. మీకు వచ్చే తరాలు కూడా భూమిలో కొనుక్కోర్రి. నమస్కారం.